అనే సెంట్రల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే భూదార్ అనే కార్యక్రమం చేపట్టిందో మీరేమనుకుంటున్నారు? మీరెలా దీన్ని ఇందులో ఏది న్యాయం ఏది అన్యాయం మీరెలా క్యాలిక్యులేట్ చేస్తారు? రవికుమార్ గారు, మీకు యోయో టీవీ వీక్షకులకు అదేవిధంగా ఈ ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఒక మంచి సబ్జెక్ట్ మీద ఈరోజు డిస్కషన్ పెట్టారు. మీరేమనుకోకపోతే నేనేదో బీజేపీ తరఫున మాట్లాడతలేను, లేకుంటే బీఆర్ఎస్ లేకుంటే పార్టీలకు అతీతంగా ఒక రైతుగా స్వయంగా ఇప్పటిదాకా మన మిత్రుడు చెప్పినట్టుగా దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా, సరే దత్తాత్రేయ కూడా మంచి అవగాహన ఉంది, కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు వారు కూడా తెలుసుకోవాలా. మిగతా ఇప్పుడు నేను ఒక రైతును, ఈ ధరణి తెచ్చిన తర్వాత 69 మంది లక్షలు ఈ రాష్ట్రంలో ఉంటాయి. ఈరోజు రికార్డెడ్ రైతులు 69 లక్షల మంది, 18 లక్షల మంది బాధితులు ఉన్నారని చెప్తున్నారు. దాంట్లో చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఇష్యూస్. సపోజు ఒక అతనికి 1 ఎకరా 10 గుంటలు ఉంది. దీన్ని మధ్యలో ఏం చేశారంటే మన ఆన్లైన్లో ఎక్కించేటప్పుడు వాడు దాన్ని ఒక 2 గుంటలు తక్కువ, 4 గుంటలు తక్కువ ఇట్లా పెట్టడం. అది చిన్నది అనుకుందాం సమస్య. ఓకే. ఇందాక రామ్ గోపాల్ గారు చెప్పినప్పుడు అన్న అమెరికాలో ఉంటాడు, నా దగ్గర ఉన్నాయి మా ఫ్రెండ్సే సఫరర్స్ ఉన్నారు. ఓకే. తమ్ముడు ఒకడు ఉంటాడు, వాడు పోయి ఎవడికో లంచం ఇచ్చి మొత్తం ఉన్న భూమి అంతా వాడు తాతదో తండ్రిదో ఉంటుంది కదా, వారసత్వంగా వచ్చిన భూమి అంతా ఒకటి పేరు మీద చేసాడు, ధరలు ఎక్కిచ్చేసాడు. వీడు జరిగిన ఎలాంటి ప్రాబ్లమ్స్, వీడు ఎవరిని అప్రోచ్ కావాలి? వీడు వచ్చాడు పాపం, అక్కడి నుంచి వచ్చాడు, ఒక నెల లీవ్ పెట్టి వచ్చి పొడిస్తే కలెక్టర్ నాకు పవర్స్ లేవంటాడు. సోమేష్ కుమార్ కలంటాడు, నువ్వు కోర్టుకు పో అంటాడు. వీడు కోర్టుకు పోవాలనా లేకుంటే అమెరికాలో పోయి ఉద్యోగం చేయాలనా? ఇది పెద్ద సమస్య ఇట్లాంటివి. సో నేను స్వయంగా బాధితుడిని. నేను 6 సంవత్సరాలు కేసీఆర్ నిజంగా కూడా రైతుల పాలిట ఒక వరము. అంటే కొన్ని స్కీమ్స్ అట్లా ఉండే వాస్తవంగా కూడా ఉన్నాయి దేశంలో. మిగతా వాళ్ళకు భిన్నంగా రైతు బంధు ఇవ్వడం కావచ్చు, మిత్రుడు చెప్పినట్టు రైతు బీమా ఇవ్వడం కావచ్చు, బీమా కానీ ఒక పేద రైతు చచ్చిపోతే ఆడి పేరు మీద గుంట ఉన్నా కూడా 5 లక్షలు ఇవ్వడం, ఇట్లాంటివి నేను అట్రాక్ట్ అయినా. ఈవెన్ కాళేశ్వరం, సరే కాళేశ్వరం తర్వాత కాలంలో అది ఏమైందో మనం చూస్తున్నాం. నేను ఒక అభిమానిగా, రైతు పక్షపాతిగా, ఒక రైతు పక్షపాతి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని నేను సపోర్టెడ్. ఓకే. ఫస్ట్ కాదు మొన్నటిదాకా. బట్ ద బిగ్గెస్ట్ సఫరర్ బై ధరణి బై కేసీఆర్ నరసింహనాయుడు. 30 ఎకరాల ల్యాండ్, నాది 20 ఎకరాలు, నా భార్య పేరు మీద 10 ఎకరాలు ఉంటే దాన్ని ఏం చేశారంటే, సార్ మీరు చెప్పాలి దీనికి పరిష్కారం, మీరే చెప్పాలి, ఇప్పటిదాకా తెలుస్తలేదు. 30 ఎకరాలు 1982లో ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం చేయాలంటే, ఇప్పుడు అది మీ ఏరియానే గజ్వేల్ దగ్గర రామసాగర్ అని ఊరు ఉంటుంది. సో అక్కడ ఏమైంది, సరే వివరాలన్నీ అందరికీ ఇదే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చెప్పండి. నా ఇష్యూ అని కాదు. 30 ఎకరాలు ఏం చేశారంటే, ఆ ఊర్లో ఉన్న విఆర్ఓ వాళ్ళు ఎవరో సిస్టంలో వాడు ఆన్లైన్లో 13 ఎకరాలే ఎక్కించాడు. 30 ఎకరాలు 17 ఎకరాలు ఆన్లైన్లో లేదు. నంబర్ 1 ఈయన రాగానే ఏం చేశాడు, మనోడు రైతు బంధు ఇస్తానని చెప్పేసి కొత్త పాస్బుక్స్ క్రియేట్ చేశాడు. కొత్త పాస్బుక్స్ నాకు ఇయ్యలే. నాకు అప్పటిదాకా ఆర్డీఓ ఇచ్చాడు. 82లో ఉన్న పంచబడినటువంటి భూమి వాళ్ళు తర్వాత కాలంలో అమ్ముకున్నారు, మళ్ళా ఎవడో అమ్మిండు. నేను 2002లో నేను కొన్నా. సో నాకు ఆర్డీఓ సర్టిఫై చేసిండు, మ్యూటేషన్ అయింది, పాస్బుక్స్ ఉన్నాయి, నువ్వు కొత్త పాస్బుక్స్ ఇవ్వవు. ఏంద్రా అంటే నేను అప్రోచ్ అయితే, సార్ ఇది పార్ట్ బిలో పెట్టిండు, ఇది ఇప్పట్లో కాదు, దీని తర్వాత కాలంలో దీన్ని పరిష్కారం చేస్తాము అన్నారు. ఈ తర్వాత కాలం ఎన్ని రోజులు అయిందంటే 6 years నేను ఫైట్ చేసిన సార్. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ, మా మిత్రుడు చెప్తున్నాడు ఘనంగా కేసీఆర్ గురించి. ఇట్లాంటి సమస్యలు ఈరోజు రాష్ట్రంలో లక్షల మంది ఫేస్ చేస్తున్నారు. భూమి ఉంది, భూమి ఎప్పుడు కూడా ఏమైందంటే ఉన్నంతనే ఉంటుంది, కానీ యజమానులు పెరుగుతూ పోతారు. ఇప్పుడు మా తాతకు 12 ఎకరాలండి, మా నాయనలు 4, 4 మూల 12 ఎకరాలు, మేము ఇప్పుడు 10 మందిమి, మనిషికి ఎకరా చిల్లర వచ్చింది. నేను అడుగుతున్న ఈరోజు సిస్టంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. మీకు ఒక ప్లాట్ ఉంది, రవికుమార్ గారికి
జూబ్లీ హిల్స్లో సో అండ్ సో రోడ్లో లేకుంటే సో అండ్ సో సర్వే నెంబర్లో సో అండ్ సో కరెక్ట్గా నీకు ఉత్తరం ఇవ్వడం దక్షిణం ఇవ్వడం తూర్పు ఇవ్వడం పడమటి ఇవ్వడం మీది ఐడెంటిఫై చేయబడ్డది. నాది ఎకరా భూమికి నాది ఎక్కడుంది ఓన్లీ సర్వే నెంబర్లో ఉంటుంది. ఆ సర్వే నెంబర్ ఒకప్పుడు ఒకడు ఉంటే ఇవాళ 50 మంది వచ్చారు 100 మంది వచ్చారు. అదే సర్వే నెంబర్. నా భూమి ఎక్కడుంది అదే సర్వే నెంబర్లో. నా లొకేషన్ నాకు నేను చెప్పలేను. ఇవాళ సిస్టమ్ చెప్పదు, మార్కింగ్ సిస్టమే లేదు. కాదు ఇప్పుడు ఇందాక సర్వే నెంబరు అయింది ఒక 206 ఉంది అనుకుందాం. దాంట్లో ఈరోజు చెక్ చేసుకుంటే 50 మంది 60 మంది ఉంటారా? వచ్చిర్రు అంతే కదా. ఓకే యజమానులు 54 ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 104 ఉంది అనుకో. తర్వాత పట్టదారమైన తర్వాత ఆయనకు 5-6 కొడుకులున్నారు. అప్పుడు ఏం చేస్తారు? 104 మొదటి ఇప్పుడు వేరు. కానీ నేను ఏమంటున్నా అంటే నీ భూమి కరెక్ట్ గా ఈ లొకేషన్ ఇక్కడ ఉన్నదని చేయడానికి దానికి ఏంటంటే లేదు సిస్టమ్. ఆ సిస్టమ్ ఉన్నది, కాకపోతే లెంత్ చాలా లెబోరియస్ సిస్టమ్ ఏదైతే ఉందో సప్లిమెంటరీ సేత్వార్ అన్నట్టు. సపోజ్ ఇది ఒక సర్వే నెంబర్ ఉన్నది, సర్వే నెంబర్ 10 అనుకుందాం. ఇంట్లో మనము 5 ఉన్నాం. ఎవరిది ఎక్కడ అన్నది దాని మీద అవుతుందో అది కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే కమిషన్ సర్వే సెటిల్మెంట్ పెట్టుకొని సప్లిమెంటరీ సేత్వారీ చేసి ఎవరిది వాళ్ళకు చేయమంటే అప్పుడు ఏంటంటే పోడీ చేసి వీళ్ళది అని చెప్పేసి మెజర్మెంట్స్ లెంత్ విడ్త్ బౌండరీస్ అని రాసేసి సప్లిమెంటరీ సేత్వారు ఇచ్చుకుంటూ దాన్ని అమలు చేయడానికి తహసీల్దార్కు డైరెక్షన్ ఇస్తారు. అప్పుడు by 1, by 2, by 3, by 4, by 5 వస్తుంది. అప్పుడు ఎక్కడ ఎవరి ఫీల్డ్ అన్నది డిమార్కేట్ చేయడానికి బాజాప్తా సప్లిమెంటరీ సేత్వారు ఏదైతే ఉందో సెక్షన్ 79 ఆఫ్ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కింద 7986 కింద ప్రొవిజన్స్ ఉన్నాయి. అది చేయాలి. అది చేయాల్సిన బాధ్యత వాళ్ళు ఆ ఊర్లే గ్రామ పరిపాలన అధికారి ఉంటే ఆయన చేయించే స్తోమత ఉంటుండే. ఇప్పుడు ప్రతిదానికి సూది నేను చెప్తే కదా ఢిల్లీ పోయి ఉల్లిగడ్డ తెచ్చుకున్నట్టు. మధ్యలో ఏమైంది సార్, మధ్యలో ఇది వచ్చింది ఏది రిజిస్ట్రేషన్. నేను ఇప్పుడు ఒకవేళ భూమి కొంటే నేను పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నా. దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ప్లాట్లు రిజిస్ట్రేషన్కి మ్యాప్ లాగా లేదు, ఎకర్స్ ఉంటుంది. యాజమాన్యం మార్చినట్టుగా సర్టిఫై చేసేవాడు. నేనేమంటున్నా అంటే అసలు ఇప్పుడు ఈ మొత్తము తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా అందరూ తలా ఒక చేతేస్తూ పోయి దీన్ని అసలు కోలుకోలేని దెబ్బతీశారు. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా కరెక్ట్గా పెద్ద విషయం కాదు, ఊర్లో గ్రామ సభను పెట్టాలి. గ్రామ సభ అంటే భూమి ఎవరి చేతిలో ఉందో ఉంది, ఎవడి గట్టు వాడికి ఉంది, ఎవడి ఉంది, ఊర్లో అందరికి అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ పంచాయతీ లేదు, రికార్డులో ప్రాబ్లం ఉంది. సో ఈ రికార్డు చేంజ్ చేయాలి. మధ్యలో కేసీఆర్ గారు రికార్డ్ అప్డేట్ చేయాలి. కేసీఆర్ గారు ఏం చేశారంటే దాన్ని గందరగోళంలో పెట్టేసి అసలు నేను ఎవరిని కలవాలో తెలియదు, నాకే తెలియదు సార్. నేను ఒక 5 సంవత్సరాల తర్వాత ఆయనే ఓ రోజు పిలుచుకుంటే పోయినా కేసీఆర్ గారు ఏది జాతీయ స్థాయిలో ఒక రైతు ఎజెండా డిస్కస్ చేద్దాం నాయుడు గారు రా అంటే పోయినా. నేను ఏదో గొప్ప కోసం చెప్పడం అంత అయిపోయినాక 2 రోజులు నాయుడు గారు అన్నీ అయిపోయినాయి. నేషనల్ ఎజెండా అబ్కి బార్ కిసాన్ సర్కార్ ఇట్లా కూర్చొని డిస్కస్ చేసి సరే తర్వాత నేను ఏదో పట్టుకొని తిరుగుతున్నాను నిన్న అన్నాడు. నేను ఇవ్వడానికి సాహసించలేదు. ఓకే నా ఆయన ఏదో పని చెప్పడానికి వస్తే నా పని నేను ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఆయన ఒక్కడే ఇది పరిష్కారం చేయగలుగుతాడు. ఓకే సోమేష్ కుమార్ చెప్పాలా, సోమేష్ కుమార్ ఓపెన్ చేస్తే కలెక్టర్ చేస్తాడు. ఎందుకంటే కలెక్టర్ కూడా చేతులు ఎత్తేసాడు. అంటే కలెక్టర్ కూడా క్లారిటీ సింగిల్ కంట్రోల్. నేను ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా, తహసీల్దార్ చుట్టూ తిరిగినా, ఆర్డీఓ చుట్టూ తిరిగినా, చివరికి వాళ్ళందరూ కూడా కలెక్టర్ని కలుగుతారు. ఏదైనా మీకు పరిష్కారం వస్తుంటే కలెక్టర్ దగ్గర పోతారు. వెంకటరామరెడ్డి సరే నేను ఇక్కడి నుంచి ఫోన్ చేయించిపోతే పిలిపించిండు ఆర్డీఓను ఎంఆర్ఓను. వాళ్ళందరూ కలిసి తేల్చింది ఏంటంటే నాయుడు గారు మీరు ఏమనుకోవద్దు, ఇది కేవలం సార్ మాత్రమే చేయగలుగుతాడు. సోమేష్ కుమార్ ఓపెన్ చేయాలి, లాక్ ఓపెన్ చేయాలని. సోమేష్ కుమార్ కూడా అపాయింట్మెంట్ అడిగితే 3 సార్లు ఇచ్చి క్యాన్సిల్ చేసిండు. పలానా రోజు రా అంటాడు. నేను కిందికి పోయేసరికి బూర్గుల రామకృష్ణారావు గేట్లో ఎంటర్ కాగానే ఇవాళ సార్ దొరకడు. ఇది పరిస్థితి. మిత్రుడు చెప్పాలా ఈ ధరణి నేను చెప్తున్నా. నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారుగా ఉన్నప్పటికీ ధరణి రద్దు చేస్తా అంటే సంతోషపడిన వ్యక్తిని నేను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా రద్దు అంటలేదు, మళ్ళీ దాంట్లో సంస్కరణలు. భయంకరమైనది ఏందైతే నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయ గారు నోట్ చేసుకోవాలి. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా.
రామచంద్రాపూర్ మండలం కొల్లూరు విలేజ్ సర్వే నంబర్ 175 నుంచి 190 దాకా 1984లో ప్లాటింగ్ అయిపోయింది. అన్ని అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఎవడు అనామకుడు వచ్చి వాడు వచ్చి నాదంటున్నాడు 10 ఎకరాలు అనేక సమస్యలు 10 ఎకరాలు అని చెప్పి ఇప్పుడు ధరలో ఉన్నది చూసుకోవాలి. 50 ఏళ్ళ కింద పోయినోడు అమ్ముకొని పోయిండు. 84 ఎక్కడ ఇప్పుడు ఎక్కడ అటువంటివి చాలా ఉన్నాయి. ఇంకొకటి రెండో తప్పు బుద్ధి లేనితనం చేసింది ఏంటంటే 2020 సెప్టెంబర్ కంటే ముందు రిజిస్ట్రేషన్లు అయినాయి అన్నీ ఎవడు అమలు చేయాలి? అవి అప్డేట్ చేయవాను స్టాంప్ డ్యూటీ దొబ్బలేదు గవర్నమెంట్ ఎవడు చేయాలి? ఇప్పుడు ఏమైతుంది ఇలా ప్రొవిజన్ అన్రిజిస్టర్డ్ అని పెట్టిరు కదా, ఏ రకంగా చేస్తావు అన్రిజిస్టర్డ్? వాడు 10 ఏళ్ళ కింద కాగితం రాసుకొని వస్తా నేను వాడి సేల్ డీట్ కానీ